మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాస్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు భవన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని సహపంక్తి భోజనం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాస్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు భవన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులను, మైనార్టీ నాయకులతో పాటు దళిత సంఘ నాయకులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా, గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి ఎస్సీ ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ బుర్ర సుధాకర్, మాస్ గౌరవ అధ్యక్షులు కత్తుల షణ్ముఖ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు బర్రె సుదర్శన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ రజియోద్దీన్, బీఆర్ఎస్ నాయకులు పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, మాస్ రాష్ట్ర అధ్యక్షులు పెరిక కరణ్ జయరాజు, జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు పెరిక ఉమామహేశ్వరరాజు, మాస్ ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య, కొప్పల్ అశోక్, బీసీ సంఘ నాయకులు సత్యనారాయణ, దుడుకు లక్ష్మీనారాయణ, మైనార్టీ నాయకులు అడ్వకేట్ నజీరుద్దీన్, ఎస్బీఐ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయ్ వట్టపు శ్రవణ్, మాల మహానాడు సెంట్రల్ కమిటీ సభ్యులు గోలి సైదులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, మారెపాక నరేందర్, 2వ డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య, 3వ డివిజన్ కార్పొరేటర్ పేర్ల అశోక్, నల్గొండ పట్టణ అధ్యక్షులు విరిగి ప్రసాద్, కార్యదర్శి హరిప్రసాద్ చిట్టి, కత్తుల సన్ని, కార్యదర్శి బుర్రిస్వామి, పెరిక అంజయ్య, ఎంఈఎఫ్ అధ్యక్షులు మామిడి సైదులు, కందుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. రోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా తెలియజేయమనగా, వారు ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీకి ఆకర్షితులై డిగ్రీ వరకు కలకత్తాలో చదివి వారు ఈ స్థాయికి ప్రధానమంత్రి కావాల్సిన వాడు ఉప ప్రధాని వరకు పోయి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచన చేస్తే ఇంప్లిమెంటేషన్ చేసేందుకు మరి కంటిన్యూగా మంత్రివర్గంలో ఉండుకుంటూ మరి పేదవారిని మరి అదేవిధంగా కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో నీరు తాగేయటం కొరకు హోటళ్లను అపాయింట్మెంట్ చేసి మరి కార్మిక మంత్రిగా ఆయన చేసిన సేవలు, తర్వాత రక్షణ మంత్రిగా బంగ్లాదేశ్ మీద యుద్ధానికి పోయినప్పుడు మన కాపాడింది బాబు జగ్జీవన్ రామ్. ఇందులో ఆయన అడుగుజాడలో మనందరం నిరంతరం ప్రయాణం చేయాలని కోరుకుంటాం. ఈరోజు నల్గొండ పట్టణంలో అంబేద్కర్ భవన్లో మహనీయుల ఆశయాల సాధన సమితి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా సమంతా దివస్ కోసం ఇక్కడ సహంపక్తి భోజనం ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీస్ సంబంధించిన అందరు నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ హాజరవ్వడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈరోజు ఈ మంచి నుంచి మనం సందేశం ఇచ్చేది ఏంటంటే, రైట్ టు ఈక్వాలిటీ కోసం మరియు డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి 1935లో దళితుల ఓటు హక్కు కోసం అని పోరాటాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి మరి వారి యొక్క తుదిశ్వాస విడిచేంత వరకు కూడా వారు దళితుల కోసం, దళితుల పోరాటాల కోసం, మైనారిటీల హక్కుల కోసం, సివిల్ రైట్స్ కోసం, మరి దళితులని ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించే ఒక పాత్ర ఆయనది. దిగ్విజయంగా అన్ని పాత్రలు పర్ఫెక్ట్గా చేసి ఈరోజు దళితులకు, మైనారిటీలకు అందరికీ ఒక దిక్సూచిగా ఉండి వారి అడుగుజాడల్లో నడిపేందుకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు మరి వారి యొక్క ఘన నివాళి మనం ఈరోజు ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా ఎన్జీ కాలేజ్ కూడలో ఘనంగా నివాళులు అర్పించడం, పూలమాల అలంకరణ చేసినాం. తర్వాత మధ్యాహ్నం మన అంబేద్కర్ భవన్లో మహనీయుల ఆశయ సేవా సదనం సంఘం తరపున సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడం అనేది, దానికి అధ్యక్షుడు జగన్ కుమార్ గారు, మరి పెరిక కరణ్ జయరాజు గారు, మరి మైనార్టీ మిత్రులు, బీసీ మిత్రులు అందరూ సంఘాలు అందరం కూర్చొని ఇక్కడ సహపంక్తి భోజనం సంతోషకరంగా ఉంది. ఈరోజు మేమంతా కలిసికట్టుగా ఏ సమస్య ఉన్నా పోరాడి
కలెక్టర్ కానీ లేకుంటే ప్రభుత్వాన్ని కానీ నిలదీస్తానికి తయారుగా ఉన్నాము అందరం. మరి ఈరోజు మా సంఘ నాయకుడు ప్రజెంటేషను అది విద్య మీద, మరి హాస్టల్ బిల్డింగ్ మీద ప్రజెంటేషన్ మంచిగా ఇచ్చాడు జగన్ కుమార్ గారు, దాన్ని ప్రశంసించక తప్పదు. మరి అలాగే మా పెద్ద అన్న సుధాకర్ అన్న, సుదర్శన్ గారు అందరూ కూడా కలిసికట్టుగా మనం పనిచేసి ఈరోజు సక్సెస్ చేసినామని సెలవు. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మహనీయుల ఆశయ సాధన సమితి మాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలతో కలిపి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మహనీయులని స్మరించుకోవటం దినం ఒక ప్రత్యేక దినంగా ఉండాలి. ఆ ప్రత్యేక దినం రోజు అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయటం ద్వారా ఒక చక్కని సందేశం సమాజానికి అందించినట్టు అవుతుంది. అదే సమానత్వం, అదే జగ్జీవన్ రామ్ చెప్పింది, అదే ఆశయ సాధన కోసం నడవాలి. అదే ఆశయ సాధన కోసం మళ్ళీ జాతికి ఆ సేవకు పునరంకితం కావాలని చెప్పి కోరుతున్నాం. ఇందులో పాల్గొన్న అందరికి కూడా కృతజ్ఞతలు. జగ్జీవన్ రామ్ గారి యొక్క 119వ జయంతి ఉత్సవ సందర్భంగా ఈనాడు ఈ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులతోటి, సంఘ ప్రతినిధులతోటి, పలు పార్టీల నాయకులతోటి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వారిని ఆహ్వానించి ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించి తదనంతరము సహపంక్తి భోజన కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ నిర్వహించడం జరిగిందని చెప్పుకోవడానికి సంతోషపడుతున్నాము. మాకు ప్రోద్బలాన్నిచ్చి, మాకు బూస్ట్నిచ్చి ముందుకు తీసుకుపోతున్నటువంటి మా అన్న సుధాకర్ అన్న గారికి మేము చాలా రుణపడి ఉంటాం. మరి ఈ యొక్క కార్యక్రమాలకు ఎలాంటి ఒడుగుదుడుగులు లేకుండా ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలను మీ అందరి సమక్షంలో, మీ అందరి ద్వారా, మీ యొక్క ఆశీర్వాదంతో, మీ సహకారంతో మనమందరం ముందుకు తీసుకుపోయి మన జాతి ప్రయోజనాలకు కూడా మనమందరం కంకణబద్దులే ఉంటున్నామనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటూ, మరి ఈ అవకాశం మనకు కల్పించినందుకు, ఈ అవకాశం మనకు ఇస్తున్నందుకు ఆ యొక్క భగవంత్ స్వరూపులైనటువంటి అంబేద్కర్ గారికి, జగ్జీవన్ రామ్ గారికి, మరియు మా అన్న సుధాకర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్యకాలంలో వేసినటువంటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఏకపక్ష నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. మరి అది మేము దళిత సంఘాలం అందరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ భవనంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా సంఘం పక్షాన మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా సంఘం నల్లగొండ నియోజకవర్గంలో ఎవరైనా చనిపోయినటువంటి దళిత జాతి వాళ్లకు 5,000 రూపాయలు భోజన వసతి అనేది కల్పించడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో అటు కొంచెం చిన్న ఒడిదుడుకులున్న కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మరి దళిత జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా సంఘానికి సహాయ సహకారాలు అందించి దళితులకు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు చిన్నప్పటి నుండి స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్ర అనంతరం కూడా దళిత జాతి కోసం తన యొక్క నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి. మరి అతి పిన్న వయసులోనే మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిగా మరి మాకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాం.